4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద పెరగడంతో అధికారులు 175 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. గంటకు క్రమేపీ గోదావరి నీటిమట్టం పెరగడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 37.8 అడుగులు దాటి ప్రవహిస్తోంది. 43 అడుగులకు చేరితే ఒకటో వరద ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. మరోవైపు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు వరద నీరు చేరుతుంది. వరద ఇన్ఫ్లో 19,686 క్యూసెక్కులు వస్తుంది. దీంతో అధికారులు 4 గేట్లను లిఫ్ట్ చేసి 18,227 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కడెం ప్రాజెక్టు 4 గేట్లను ఎత్తి వరద నీటిని గోదావరిలోకి వదిలారు. కడెం ప్రాజెక్టు ఎడమ కాలువ నుండి కూడా నీటిని విడుదల చేయడంతో సాగునీరు కూడా విడుదల చేయడంతో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. 2022-23 2 సంవత్సరాల్లో కడెం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయి డేంజర్ జోన్లోకి వెళ్లి ప్రాజెక్టును ప్రభుత్వం అధికారులు వదిలేశారు. ప్రాజెక్టు కట్ట కొట్టుకుపోతుందని దిగువ గ్రామాల ప్రజలు ఖాళీ చేసి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత 2 సంవత్సరాలు కడెం ప్రాజెక్టు దిగువ రైతులు భయానక పరిస్థితి గడిపారు. అలాంటి పరిస్థితి రాకుండా కడెం ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేశారు. ఒకవైపు కడెం ప్రాజెక్టు నిండింది అని సంతోషం ఉన్నప్పటికీ మరోవైపు ప్రాజెక్టుకు డేంజర్ పరిస్థితి వస్తదనే భయంలో ఉన్నారు. ఇదిలా ఉంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి వరద ఉధృతి కంటిన్యూ అవుతోంది. బ్యారేజీలోని పూర్తిగా 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్న అధికారులు ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3,73,500 క్యూసెక్కులుగా ఉంది. కాళేశ్వరం పుష్కర ఘాట్ల వద్ద వరద కంటిన్యూ అవుతోంది. లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలుగా ఉంది. రాజేశ్వర జలాశయంకు 525 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మానేరు మూలవాగుల నుంచి వచ్చి వరద చేరుతోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 5.61 టీఎంసీలుగా ఉంది. ఇదే అంశానికి సంబంధించి సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. సందీప్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు గత 4-5 రోజులు కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకుందని చెప్పవచ్చు. మొన్నటి వరకు నీళ్లు లేక బోసిపోయినటువంటి ప్రాజెక్టులు కొత్త నీటితోటి జలకలను సంతరించుకుంది. ఒకసారి మనం ఇది గోదావరి నది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల పరిస్థితిని కనుక మనం ఒకసారి గమనిస్తే అటు నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, అలానే మనకు ఎల్లంపల్లి ప్రాజెక్టు, దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు బాగా నిర్మించినటువంటి అన్నారం, సరస్వతి, అలానే మనకు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ తో పాటు దిగువన భద్రాచలం వద్ద కూడా గోదావరి నది యొక్క ప్రవాహం ఏముందో ఒకసారి చూసుకుంటే అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అది ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్. ఇది మొత్తం శ్రీరామ్ సాగర్ నీటి ప్రాజెక్ట్ యొక్క సామర్థ్యము 80.5 టీఎంసీలే కాదు ప్రస్తుతానికి కేవలం 18 టీఎంసీలు మాత్రం ఉంది. అక్కడ ఇన్ఫ్లో 15,100 క్యూసెక్లు మాత్రమే ఉంది. అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వాస్తవానికి తెలంగాణకు తాగునీటికి ఇది గుండెకాయ లాంటిది. ఎందుకంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో ఒక వాటర్ ఉంటే తెలంగాణకు ఎక్కువగా ఆయకట్టు అని సాగునీరు ఎక్కువ అందే అవకాశం ఉంటుంది. అయితే ఎగువన వర్షాలు పడకపోవడము, మహారాష్ట్రలో కూడా గోదావరి నది పరివాహక ప్రాంతం, ఎందుకంటే గోదావరి మహారాష్ట్ర నుంచి మనకు వస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా లేకపోవడంతో ఎక్కువగా గోదావరి నది ఫ్లో అయితే ఎక్కువ లేదు. అయితే గతేడాది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఈ సమయానికి పూర్తి స్థాయిలో నిండుకుండలా ఉంది. కంప్లీట్ గేట్లన్నీ లిఫ్ట్ చేసి దిగువకు పంపినటువంటి పరిస్థితి. దానికి ఈసారి భిన్నంగా ఉందని చెప్పవచ్చు. ఇక శ్రీరామ్ సాగర్ దిగువన మనకు ఇటు నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టు ఉంటుంది. కడెం ప్రాజెక్టు కూడా నిండుకుండాలని తలపిస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు వాటర్ లేకున్నట్టు కడెం ప్రాజెక్టులోకి ప్రస్తుతానికి అయితే నీళ్లు ఎక్కువగానే వచ్చాయి కడెం ప్రాజెక్టులోకి. సో కడెం ప్రాజెక్టు యొక్క కెపాసిటీ 700 అడుగులకు గాను 690 అడుగుల వాటర్ చేరుకుంది. దీంతో నిన్న సాయంత్రం కడెం ప్రాజెక్టు యొక్క
4 గేట్లను లిఫ్ట్ చేశారు. కడెం ప్రాజెక్టు నుంచి కూడా వాటర్ దిగువకు వెళ్తుంది. అక్కడ ఇన్ఫ్లో మనకు 19,000 క్యూసెక్లు ఉండగా అవుట్ ఫ్లో 18,000 క్యూసెక్లు ఉంది. కడెం ప్రాజెక్టు నుంచి 4 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. సో కడెం ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంత రైతులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొన్నటి వరకు అక్కడ నీళ్లు లేకపోవడంతో ఇప్పుడు వాటర్ వచ్చాయి. అయితే పూర్తి స్థాయిలో కడెం ప్రాజెక్టు నిండితే కొంచెం భయానక పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం 2022-23లో కడెం ప్రాజెక్టు నిండి పూర్తి స్థాయి డేంజర్ జోన్ లోకి వెళ్లిపోయింది. ఆయకట్టు దిగువ ప్రాంత ప్రజలను కూడా గ్రామాలు కాల్ చేసి హెచ్చరికలు చేశారు వెళ్ళాలి. నేపథ్యంలో ఆ రైతులు ఒకవైపు సంతోషంగా ఉన్నప్పటికీ మరోవైపు ఆందోళన చెందుతున్నారు. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి కెపాసిటీ 20.175 టీఎంసీలు గాను ప్రస్తుతానికి 6.36 టీఎంసీలు ఉంది. అక్కడ ఇన్ఫ్లో 15,700 క్యూసెక్లు ఉంది. అవుట్ఫ్లో నీళ్లు ఎందుకంటే మనకు తక్కువగా కెపాసిటీ ఉంది కాబట్టి అక్కడ ఎక్కువగా మనకు అవుట్ఫ్లో లేదు, ఇన్ఫ్లో కూడా కొంచెం వస్తుంది. ఇక ముఖ్యంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన కాళేశ్వరం వద్ద మనకు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఉంటుంది. కాళేశ్వరం వద్ద గోదావరి నది చాలా పరవలు తొక్కుతుంది. కాళేశ్వరం పుష్కర ఘాట్ల వద్ద 8.500 అడుగుల ఎత్తులో అక్కడ గోదావరి నది ప్రవహిస్తుంది. సో అక్కడ మనకు లక్ష్మీ బ్యారేజ్ కనుక చూసుకుంటే ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండు సేమ్ ఉన్నాయి. 3,73,500 క్యూసెక్ లో ఇన్ఫ్లో అవుట్ఫ్లో బ్యాలెన్సింగ్ సిస్టమ్ లో అక్కడ ఎందుకంటే పంపుతున్నారు. 85 గేట్లు కంప్లీట్ గా లిఫ్ట్ చేసే ఉంచారు. సార్ మరి ఇక్కడ గోదావరి నది కాళేశ్వరం వద్ద ఎందుకు ఎక్కువగా ప్రవహిస్తుందంటే ఇక్కడ మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నది ప్రవాహం ఎక్కువగా ఉంది. అంటే పైన ఇక్కడ మనకు చూసుకుంటే శ్రీరామ్ సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో వాటర్ లేదు, ఎందుకంటే అక్కడ ఎగువన వాటర్ లేదు. కానీ ఇక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ప్రాణహిత నది అలానే ఇంద్రావతి నదుల యొక్క ప్రవాహము గోదావరి నదిలో ఎక్కువ కలుస్తుంది. దీంతో అక్కడ కలిసినటువంటి ఏదైతే మనకు కాళేశ్వరం వద్ద కలిసినటువంటి గోదావరి నది దిగువకు భద్రాచలం నుంచి అటు పోలవరానికి వెళ్తుంది. దీంతో ఇక్కడ గోదావరి నది చాలా ఉగ్ర రూపం దాచి పరవలు తొక్కుతుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద కూడా కంప్లీట్ గా గేట్లను లిఫ్ట్ చేసి పెట్టారు. అక్కడ నిన్న కొంచెం 4 వరకు క్యూసెక్ లో ఉంది మనకు అక్కడ మేడిగడ్డ వద్ద. ఈ రోజు కొంచెం తగ్గిందని చెప్పవచ్చు, ఎందుకంటే ప్రాణహిత ప్రవాహం కొంచెం తగ్గుతుంది. ఇక దిగువన ఉన్నటువంటి భద్రాచలం వద్ద కూడా గోదావరి నది పరవలు తొక్కుతుంది. ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టము 37 అడుగుల వరకు ఉంది. సో అంటే ఎక్కువగానే ప్రవహిస్తుంది. అక్కడ మనకు 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక చేసే అవకాశం ఉంది. అంటే మరొక 6 అడుగుల ఎత్తు కనుక అక్కడ గోదావరి నది ప్రవాహం పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఎందుకంటే భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా అంతకుముందు వరదలు వచ్చిన ప్రతిసారి కూడా ఇటు గోదావరి నది ఎక్కువగా ప్రవహిస్తుంది. మొదటి ప్రమాద, రెండవ ప్రమాద, మూడవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేస్తారు. లోతట్టు ప్రాంతాలు చాలా జలమయం అయిపోతాయి. ఎందుకంటే భద్రాచలం వద్ద అటు సైడు కరకట్టల నిర్మాణం కూడా ఎక్కువగా లేకపోవడం తోటి ఎక్కువగా వరద ప్రవాహము అటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోకి వెళ్తుంది, పొలాల్లోకి వెళ్తుంది. భద్రాచలం టౌన్ లోకి కూడా వెళ్లే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ప్రమాద హెచ్చరికను జారీ చేసి అధికారులు అలర్ట్ చేశారు. గతంలో జరిగినటువంటి విపత్తుల దృష్ట్యా, పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారిని మిగతా అధికారులు అందరూ కూడా ఎప్పటికప్పటికి కూడా అప్రమత్తం చేస్తున్నారు. ముందస్తు చర్యలు ఎలా తీసుకోవాలి, వరద ఉధృతి ఎక్కువైతే లోతట్టు ప్రాంతాలకు మునిగిపోతే ప్రజలను ఏ విధంగా సంరక్షించాలి, ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి, సహాయ చర్యలు తీసుకోవాలనే విషయాల మీద అధికారులు కూడా ఆల్రెడీ ప్రణాళిక రూపొందించుకున్నారు. హెల్ప్ లైన్ సెంటర్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. సో అటు మనకి ఇక మిడ్ మేనేజ్కి వచ్చినా సరే అటు మిగతా ప్రాజెక్టులు అన్నిటి కూడా వాటర్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇంకా మరొక 2-3 రోజులు వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి బ్యారేజ్లలోకి, ప్రాజెక్టులోకి ఇంకా వాటర్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఒకవైపు ఇటు మన కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, నిర్మల్ జిల్లా, ఇటు పెద్దపల్లి జిల్లా, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, ములుగు జిల్లా ఇవన్నీ కూడా వాతావరణ శాఖ ఈ జిల్లాలన్నిటి కూడా రెడ్ జోన్ జారీ చేశాయి. ఎందుకంటే అతి నుంచి భారీ వర్షాలు, ఎక్కువగా వర్షాలు పడే అవకాశము ఈ జిల్లాలో ఉంది కాబట్టి వాతావరణ శాఖ రెడ్ జోన్ అలర్ట్ జారీ చేసి అందుకు అనుగుణంగా కూడా జిల్లా కలెక్టర్ల అధికారులు కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది.
రాజుపేటలోని చాలా గ్రామాలు ముంపునకు గురైన సందర్భాలు ఉన్నాయి. జిల్లాల వ్యాప్తంగా ఏమైనా హెల్ప్ లైన్ నెంబర్స్ ఏర్పాటు చేస్తారా? అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అధికారులు ఇలాంటి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారా? ఏ సందీప్, అంటే హెల్ప్ లైన్ సెంటర్స్ ఇప్పుడు ఏదైతే రెడ్ అలర్ట్ జోన్ ప్రకటించిందో మన వాతావరణ శాఖ ప్రభుత్వం కూడా గుర్తించిందో, ఆ జిల్లాలందరూ కూడా కలెక్టర్లతో పాటు మిగతా ఎమర్జెన్సీ టీమ్ ఒకటి ఏర్పాటు చేస్తారు. దాంతో పాటు అందుబాటులో ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీంలను కూడా అందుబాటులో ఇస్తారు. ప్రతి జిల్లాకు ఒక రెస్క్యూ టీం ఉంటుంది. ఒకటి సహాయక చర్యలు చేయడానికి ఒక స్పెషల్ టీంలను కూడా ఏర్పాటు చేశారు. ఈ టీంలన్నిటి కూడా కంట్రోల్ నెంబర్ ఏర్పాటు చేశారు. జిల్లా హెడ్ క్వార్టర్ లో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన నెంబర్స్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. మీడియా ద్వారా కూడా ఈ ప్రజలకు చేరే విధంగా కంట్రోల్ రూమ్ నెంబర్ ని కూడా బయటికి ప్రచారం చేయించారు. సో పబ్లిక్ ఎక్కడ ఇబ్బంది ఉన్నా, వరద ఎక్కువగా వచ్చినప్పుడు కూడా ముంపునకి ఎక్కువ గురైనా సరే, ముంపులో చిక్కుకున్నా సరే, ఆ కంట్రోల్ నెంబర్ కి, హెల్ప్ లైన్ నెంబర్ కి ఫోన్ చేస్తే ఇమీడియట్లీ ఆ మండలానికి సంబంధించినటువంటిది రెవెన్యూ గానీ పోలీసు, ఈ రెండు శాఖలతోటి ఒక టీం ఏర్పాటు చేశారు. రెవెన్యూ టీం, రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి, పోలీస్ శాఖకు సంబంధించి, ఇంకా జిల్లా విపత్తుల నిర్వహణకు సంబంధించినటువంటి అధికారి కానీ మీద టీం కూడా ఉంటారు. వీళ్ళందరూ వెళ్లి వాటిని సేవ్ చేస్తారు. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకైతే ఇంకా రాలేదు, కానీ గతంలో జరిగిన నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అలర్ట్ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే ఇదంతా కూడా మనకు ఇటు ఆసిఫాబాద్ గానీ, ఇటు పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా, ఇక్కడ మనకు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, ములుగు, భద్రాచలం, ఇదంతా కూడా ఎక్కువగా మనకు సింగరేణి ఉన్నటువంటి ఏరియా, గోదావరి నది పరివాహక ప్రాంతం కూడా ఉంది. కాబట్టి సింగరేణి ఏరియాలో ప్రత్యేకంగా రెస్క్యూ టీములు ఉంటాయి. సో వర్షాకాలంలో ఏం చేస్తారంటే జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్, సింగరేణి జీఎంలతోటి, సింగరేణి మేనేజ్మెంట్ తో మాట్లాడి ఒక సింగరేణి రెస్క్యూ టీమ్ ని ఎప్పుడు అవైలబుల్ లో ఉంచుతారు. ఎప్పుడు ప్రమాదం జరిగినా, వరదలలో చిక్కుకుపోయినా సరే, సింగరేణి రెస్క్యూ టీము ఇమీడియట్లీ వాళ్ళకు ఉన్నటువంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్, లేటెస్ట్ బోట్ల ద్వారా, పడవల ద్వారా వాగులో చిక్కుకున్న వారిని కానీ, గోదావరి నది ప్రవాహంలో చిక్కుకున్న వారిని కానీ వీళ్ళు వెళ్లి మన గ్రామాలలో అది మనం చిక్కుకున్న వాళ్ళని కానీ, భారీ వర్షాలు వస్తే సురక్షిత ప్రాంతాల్లో ఉండి బయటికి రాలేనటువంటి పరిస్థితులలో వీళ్ళందరినీ కూడా సింగరేణి రెస్క్యూ టీము, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లి వారిని తీసుకొని రావడానికి కూడా ఆల్రెడీ పూర్తి స్థాయిలో సిద్ధమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా చాలా భారీగా వర్షాలు పడ్డాయి. సో చాలా వర్షాలు పడడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. కాబట్టి వాటిని బేరీజు వేసుకుంటూ, సమీక్ష చేసుకుంటూ అధికారులు, ప్రభుత్వం కూడా ప్రస్తుతానికి అయితే అలర్ట్ తోటే ఉంది సందీప్.